ఏమైంది? అత్తయ్య ఎలా ఉంది? అమ్మ ఇందాక గుడికి వెళ్ళింది. అక్కడ మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా ప్రమాదం జరిగేదేమో. నీకు మొన్ననేగా ఈ మాయిదార్ రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ఇంటి పట్టునుండక గుళ్ళు గోపురాలు అంటూ తిరగడం ఎందుకు? పద్మాక్షి, తనకు అసలే బాగాలేకపోతే అలా మాట్లాడతావేంటి? నేనేం తప్పుగా మాట్లాడాను? ఒంట్లో బాగోలేంది ఇంట్లో కృష్ణారామ అంటూ కూర్చోక గుడికెళ్ళి ఏం చేయాలి? వదినికి మధ్యకాలంలో ఫిట్సే రాలేదు. ఈ 2-3 రోజుల నుంచి వరుసగా రావడమేంటి? ఏముందే, ఈ మహాతల్లి మందులు సరిగ్గా వేసుకోవడం లేదో, లేకపోతే కావాలనే ఒకరిని ఇబ్బంది పెట్టడానికి అలా చేస్తోందో అర్థం కావడం లేదు. అమ్మో, అత్తయ్య కావాలని ఎందుకు అలా చేస్తారు? ఏమోనే, ఎవరి మనసులో ఏం ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసు. అత్తయ్య, అమ్మ మందులు ప్రాపర్గానే వేసుకుంటుంది. అవునమ్మా, నేనే యమునమ్మ గారికి దగ్గరుండి మందులు ఇస్తాను. మందులు సమయానికి వేసుకుంటూ ఉంటే ఎందుకొస్తుందో ఈ మాయిదార్ రోగం. అత్తయ్య, నీ మనసులో ఏదో పెట్టుకొని పైకి ఇంకేదో మాట్లాడదు. రేయ్, నేనేమి నీలాగా మనసులో ఒక ఉద్దేశం ఉంచుకుని పైకి మరొకటి మాట్లాడే రకం కాదు. నా మాట ముక్కుసూటిగానే ఉంటుంది. లక్ష్మి, నువ్వు నా కోడలవ్వడం నా అదృష్టం. కానీ నీకు నేను అత్తనవ్వడం నీ దురదృష్టం. వాడు నీ భర్త అవ్వడం నీకు శాపమమ్మా. యమునమ్మా, ఇప్పుడు అవన్నీ వద్దు. మీరు ఇలాంటి సమయంలో బాధపడకూడదు. మీరు రెస్ట్ తీసుకోండమ్మా. నువ్వు మా బాధల గురించి ఆలోచిస్తావు. నీ బాధ గురించి ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తే నీకు ఈ కర్మ తప్పుతుందమ్మా. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే. అయ్యో, గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ తేలదు పంచ. ఒకవైపు అమ్మ నీ గురించి నిజం అందరికీ చెప్పలేదని నాతో మాట్లాడటం కూడా మానేసింది. ఇంకోవైపు వాడెవడో అమ్మ గురించి చెప్తూ నన్ను నిజం చెప్పనీయకుండా బెదిరిస్తూ అనుక్షణం నన్ను చిత్రవద చేస్తున్నాడు. మరోవైపు నువ్వు, నిన్ను చూసిన ప్రతిసారి నిజం చెప్పలేకపోయాను. నీకు నా పక్కన ఇప్పటికీ స్థానం కల్పించలేకపోయాను. ఈ ఇంట్లో కోడలుగా గౌరవం కల్పించలేకపోయానని నేను సతమతమవుతున్నాను. నాలుగో వైపు సహస్ర మా అత్త
ఇలా అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడితో నేనేమి చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అసలు నేనేం చేయాలో కూడా నాకు తెలియట్లేదు. విహారీ గారు, ఒత్తిడిని గెలిచిన వాళ్ళనే విజయం వరిస్తుంది. మీరు అనుభవిస్తున్న ఆవేదన నాకు అర్థమవుతుంది. మీలానే యుద్ధం ముందు అర్జునుడు ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు గీత బోధనతో అర్జునుడికి ధర్మం బోధపడింది. కర్తవ్యం ఏంటో తెలిసింది. లక్ష్యం అసువుగా మారింది. గెలుపు బానిసై మోకరిల్లింది. మీరు ధర్మాత్ములు విహారీ గారు. ఆ రోజు అర్జునుడిలాగా ఆందోళన పడకండి. స్థితప్రజ్ఞతతో ధైర్యంగా ఉండండి. మీ వెనక నేనుంటాను. మనిద్దరం కలిసి ఈ పోరాటంలో గెలిచేంత వరకు ప్రయత్నం చేద్దాం. మీరిక్కడ ఒంటరి కాదు, మీకు నేనున్నాను. మీరిలా నిరాశతో కుంగిపోవద్దు, పరిస్థితులకి లొంగిపోవద్దు. కనకం, నీ బాధలో నీకు నేను ఎప్పుడూ తోడుగలేను. కానీ నా గెలుపుకి మాత్రం నువ్వెప్పుడు వెంటే ఉంటావు.